అడుగు విమల, చాలా మంచి ప్రశ్నను అడిగి. అంటే ఒక రియల్ పర్సన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? మనం మంచి వాళ్ళని వదిలేసుకుంటాం, చీట్ చేసే వాళ్ళని అట్రాక్ట్ చేస్తాం. అసలు ఎందుకు అలా అవుతుంది? అంటే బజ్జీ అట్రాక్ట్ చేసినంత బాదంకాయ అట్రాక్ట్ చేయదు అంటావు. ఓకే. అయితే నేను ఒక చిన్న ఇన్సిడెంట్, ఒక చదివింది గుర్తొచ్చింది వాళ్ళు అడగగానే. రమణ మహర్షి ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎవరు అడిగారంట, ఇప్పుడు మీరు జ్ఞానోదయం పొందిన వ్యక్తి లేకపోతే భగవాన్ అని వీళ్ళందరూ అంటుంటే నేను గుర్తించి వచ్చినా కానీ నాకు తెలుస్తలేదు స్వామి. కదా, ఎట్లా తెలుస్తుంది? నాకు తెలుస్తలేదు, వీళ్ళు ఎవ్వరు లేరనుకో, నాకు ఎట్ట తెలుస్తుంది? జ్ఞానోదయం పొందిన వ్యక్తిని గుర్తుపట్టగలమా అని అడిగాడు. అప్పుడు రమణ తాత నిజాయితీగా చెప్పాడు, గుర్తుపట్టలేవు. ఆ తర్వాత అందరు సైలెన్స్ అయిపోయారు. చాలామంది ఒక వ్యక్తిని ఫాలో అవ్వడానికి కారణం ఎక్కువ మంది ఫాలో అవ్వడం. ఏవి లేని రోజుల్లో గుర్తించిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళంతా సమాజంలో అనామకులుగా మిగిలిపోతారు. లేటుగా గుర్తిస్తాడు వాడు ఏమో డ్రామా చేస్తాడు. అందుకని వాడు ఐడెంటిటీ కోసం చేస్తున్నాడు. సో రమణ తాత చెప్పింది గుర్తించలేవు. మన తర్వాత అరే ఇది పెయింటింగ్ సరే చూడదు. అయితే రమణ మహర్షి మళ్ళీ కాసేపు తర్వాత ఒక మాట చెప్పాడు. అంటే ఎగ్జాక్ట్ చెప్పలేము కానీ కొన్ని సంకేతాల ద్వారా గుర్తుపట్టవచ్చు. ఏమిటి ఆ సంకేతం? ఒక వ్యక్తికి నిజంగా జీవితం అర్థమైతే, లేదా ఇంకొక పరిభాషలో జ్ఞానోదయం కలిగితే, ఇంకొక పరిభాషలో తన యొక్క యథార్థ స్థితి తనకు తెలిస్తే, లేదా స్వస్వరూపానుభూతి కలిగితే, జెన్ పరిభాషలో తన ముఖం తను కనుక చూసిన రోజు, ఇంకో పరిభాషలో తన్ను తాను దర్శించుకున్నాం, ఇంకో పరిభాషలో ఆమని దశలోకి, ఇవన్నీ ఒకటే. ఎలా గుర్తుపట్టవచ్చు అంటే అతని చుట్టూ నిరంతరం ఒక ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఇది ఒక సంకేతం. నిరంతరము నువ్వు ప్రశాంతత అనుభూతి చెందుతావు అక్కడ, అది సంకేతం. సో నువ్వు ఆ వ్యక్తి ఎవరో కాదో అనేది కాదు, నీకు ఎవరన్నా అనిపించింది, నువ్వు ఆ వ్యక్తి చుట్టుపక్కల ఉండు, అతన్ని ఏమీ చేయలేదు, నీకోసం నీళ్ళు ఇవ్వలేదు, మంచి మాట చెప్పలేదు, బట్ అతను ఉన్న ప్రదేశంలో నీకు ఒక రకమైన ప్రశాంతత ఉంటుంది, అదొక సంకేతం. సో ఏ దేవాలయంలో అలజడి ఉండదుగా, లేకపోతే గురువు సమక్షంలో అలజడి ఉండదు. ఎందుకు ఉండదు? అక్కడ ఒక ఫ్లో ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఇది హయ్యర్ విషయాలకు సంబంధించినవి. అట్లా కాకుండా ఇప్పుడు నువ్వు అడిగింది ఏంది, ఒక అమ్మాయి తన భర్తను ఎంచుకోవాలంటే ఎట్లా, లైక్ ఒక ఫ్రెండ్ని ఎంచుకోవాలి, ఎట్లా తెలియదు. తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? నీ మైండ్ నీకు పరిపూర్ణంగా తెలిస్తే తెలుస్తుంది, అంతవరకు తెలియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మొబైల్స్ గురించి నీకు పరిపూర్ణంగా తెలిస్తే ఎలాంటి మొబైల్ కొనాలో తెలుస్తుంది. అట్లా ఇప్పుడు మా ఊర్లో ఒక ఆవిడ ఉంది, మా ఇంటి పక్కనే, పేరు చెప్పాలో వద్దు తెలీదు. బట్టలు కొనాలంటే ఆమె తీసుకెళ్తారు. ఆమెకు టమాటా తెలియదు, వంకాయ, బట్టలు బాగా తెలుసు. పిల్లల జీవితాలు సంకనాకపోతేనే తెలియదు, బట్టలు తెలుసు ఆమె. అంటే ఏ బట్ట ఏంది చూసి, ఇది మంచిది, మంచి కాటన్, పక్క కాటన్ అంటే 100% తెలుసు ఆమెకు. తర్వాత ఏ బట్ట ఎంత కాస్ట్, ఏది నానబెట్టాలి, ఏది ఎట్లా కుట్టాలి, ఇవన్నీ తెలుసు. అందుకని ఎవరైనా బట్టలు కొనాలంటే ఆలోచించకుండా ఆమెను తీసుకెళ్తారు. ఆమెకి ఏమి ఇయ్యరు, ఆమెకు ఒక చిరవుడు కొనియరు ఎవరు. ఆమె ఈగో సాటిస్ఫై అవుతుంది. అంటే మాకు ఆలోచించి ఇప్పుడు పెళ్ళి అయ్యిందనుకో, ఆమెను తీసుకెళ్తారు, మస్తు బట్టలు కొనాలి కదా, ఆమె అపాయింట్మెంట్ తీసుకుంటారు, ఆమె మంచిగా. అప్పుడు ఆమె ఫుల్, ఆమెకి హ్యాపీ. ఆమె ఒకసారి షాప్లోకి ఎంటర్ అయ్యి చీరలన్నీ కొనుక్కొని ఎన్నికి వచ్చిందంటే షాప్ వాళ్ళు మొత్తం సర్దుకోవాలి. ఎందుకంటే ఆమెకు తెలుసు నువ్వు ఆమెను మోసం చేయలేవు. మొన్నారికి ఆమె ఛాలెంజ్ చేస్తుంది, ఇది 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 పాలిస్టరా, ఇది పాలిస్టరా, ఎవరు చెప్పి నీకు ఇది పాలిస్టర్ అంటారా, దీన్ని ఇదేనా నువ్వు చేసేది, పాలిస్టర్ అంటే ఎట్లుంటుందో నేను చూపిస్తా ఉండు, అరే మన చీర తీసుకురాపో, ఈ టైప్లో ఉంటుంది ఆమె. అంటే నీకు తెలియదు పాలిస్టర్ అంటే ఏందో, అట్లా అమ్మకు అంటే ఆమెకు బట్టల గురించి సమగ్రంగా తెలుసు. సో నీకు నీ మనస్సు యొక్క స్థితి సమగ్రంగా తెలిస్తే ఎదుటి వ్యక్తిని గుర్తుపడతావు ఒక మేరకు. నేను చెప్తున్నా 2009 తర్వాత నేను ఒక్క బ్యాడ్ యాపిల్ కూడా చూజ్ చేసుకోను. మస్తు మంది వస్తారు పోతారు నా లైఫ్లోకి, వచ్చిన క్షణంలోనే తెలుస్తుంది నాకు ఈడేవాడు, ఇంకా చెప్పను వాడికి.
ఎక్కువసేపు ఉంటున్నారంటే వాళ్ళ మైండ్ స్కాన్ చేసిన తర్వాతనే నా గదిలో ఎక్కువసేపు ఉంటుంది. ఇప్పుడు నాకున్న స్నేహాలకి ఎంతమంది రావచ్చు ఇక్కడికి, అసలు నన్ను రిక్వెస్ట్ చేస్తారు 1 గంట వచ్చిపోతాం, నేను ఏదో చెప్పి తప్పించుకుంటూ వద్దు బ్యాడ్ యాపిల్ వద్దు లైఫ్లో. అది వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళు బ్యాడ్ పర్సన్స్ అనట్లే, నాకు సెట్ అవ్వదు, నాకు ఎవరి ద్వారా నాకు ఏ లాభం వద్దు. ఉన్న కాసేపు ప్రశాంతత దెబ్బతీసే మనుషులతో నేను ఉండదలుచుకోలేదు, వాళ్ళు ఎవరన్నా కానీ. సో ఒక అమ్మాయి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చూసిన, సినిమా యాక్టర్ సనా అని ఒక యాక్ట్రెస్ ఉంటుంది, చాలా సినిమాలు ఆమె ఎప్పటి నుంచో ఉంది, ఆమె చిన్న వయసులో పెళ్ళైంది, 2 పిల్లలు, అంతా బాగుంది. అసలు ఒక అమ్మాయి పెళ్లి చేయాలంటే ఎంత ఆలోచిస్తారు, అదే ఒక సినిమా యాక్టర్, దుబాయ్ సంబంధం, అందరూ కూర్చొని ప్లాన్ చేసి పర్ఫెక్ట్గా పెళ్లి చేస్తే 1 రోజుల్లో సంక్రాంతి అయిపోయింది పెళ్ళి. ఆమె అదే ఆశ్చర్యపోయింది, ఇంతమందిని కలిసి ఇట్లా తప్పెట్లా చేసామని. వాళ్ళు పెద్ద ఫ్రాడ్ అని తెలిసింది. అంటే ఇప్పుడంటే ఒక వ్యక్తి నటించేవాడు నీ లైఫ్లోకి వస్తే నువ్వు కనుక్కోలేవు, పర్సనల్గా ట్రావెల్ చేస్తే కానీ అది తెలియదు. కానీ నీకు ఏ కోరిక లేదు, నీకు ఏ ఎక్స్పెక్టేషన్ లేదు, ఎవడు రాని పోని నీ వంట నువ్వే చేసుకుని తింటున్నావు అనుకో, అసలు నటించేవాడు రాని నిజంగా నటుడు రాని నీకు సంబంధమే లేదు. ఇదంతా ఎక్కడ వస్తుంది, నీకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఈ ఎక్స్పెక్టేషన్స్ అతని ద్వారా ఫుల్ఫిల్ అయితే అన్నప్పుడు ఈ కాంటెక్స్ట్ అంతా. నన్ను ఎవడు మోసం చేయలేడు, ఎందుకంటే నేను ఎవరితో పనే పెట్టుకోను. ఎట్లా చేస్తావు మోసం? హౌ? ఇప్పుడు నేనేదో చేయాలనుకుంటే వాడి సహాయం నాకుంటే అప్పుడు ఏమన్నా మోసం చేసే స్కోప్ ఉంటుంది. అంటే నీవు అతనితో ఏదో పొందాలనుకుంటున్నావు, అందుకని నీకు మోసపోయిన భావన వస్తుంది. నీకు ఏది ఎక్స్పెక్టేషన్ లేదనుకో, అసలు ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఇల్లు ఉంది, ఒక ముసలిది అంటుంది, ఆడ సక్క మంచోడు కాదు, సక్క పిలిస్తే పలకడు, వాడి బిహేవియర్ బాలటి, వీడు మంచోడు. దీని అనుక బ్యాక్ స్టోరీ, వీడొక్కడు అడిగితే నీళ్ళు ఇస్తాడు అంతే. వాళ్ళు ఇద్దరు ఇస్తారేమో, ఏ ముసలిదాన్ని ఎన్నిసార్లు ఇవ్వాలి, ఏమో నీళ్ళు కుండది పక్కన పెట్టుకో, ఏమంటున్నారో తెలీదు. సో ఈమెకి నచ్చినట్టు ఉంటున్నాడు కాబట్టి ఈమె దృష్టిలో వాడు ఒక గ్రేట్ పర్సన్ అయి ఉండొచ్చు. రియాలిటీ అంతవరకే, అంటే యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అండ్ సమ్వన్ ఈస్ ఫుల్ఫిల్లింగ్ ఇట్, తద్వారా వాడు మంచోడు. అంత ఇన్ జనరల్ అలాగే ఉంటుంది. మా అల్లుడు మంచోడు, బ్యాక్ స్టోరీ వేరే ఉంది, నీకు కావాల్సినవి ఇస్తున్నాడు, నేను డిస్టర్బ్ చేయట్లేదు, అమ్మాయి బంగారం అంటే బంగారం, ఇది ఉంది, తర్వాత ఎక్స్ట్రా డబ్బులు ఏం అడగట్లే కట్ట, అందుకని మంచోడు. నీకు ప్రాబ్లం లేకుండా ఉంటే మంచి, నీకు కొంచెం ఇబ్బంది కలిగేసి చెడు. నేను చెప్పే కాంటెక్స్ట్ అది కానీ కాదు, ఇది జనరల్గా అలా ఉంటుంది, లోక రివాజ్. అట్లా కాకుండా అండర్స్టాండ్ యువర్ మైండ్. నేను చిన్న ప్రయోగం చెప్తే చేసి చూడు. కోపం వచ్చినప్పుడు అసలు నీ బాడీ ఎలా ఉంది, నువ్వు ఎలా మాట్లాడతావు, ఏదన్నా అబద్ధం చెప్పినప్పుడు చెప్పాలని ప్రిపేర్ అయ్యే ముందు నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తావు, నీ కళ్ళు ఎట్లుంటే ఒక్కసారి చెక్ చేసుకో. అలాంటి అవకాశం అంటూ ఉంటే ఎగ్జాక్ట్లీ ప్రతి మనిషిలో అలాంటి ఫీలింగ్సే ఉంటాయి. అందుకని ఎవడైతే వాడు మైండ్ని సర్జరీ చేసి రిలాక్స్ అయ్యిండో వాడు చూడగానే చెప్పేస్తాడు నువ్వు చెప్తున్నది అబద్ధం. ఎందుకు తెలుసు అంటే వాడు ఆల్రెడీ క్రాస్ చెక్ చేసుకున్నాడు. అంటే ఒక మైండ్లో ఒక థాట్ వస్తే బాడీ ఎట్లా ప్రవర్తిస్తుంది, వాడు ఎట్లా ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎట్లా. నాకు ఈ రీసెంట్గా అయితే ఒక కపుల్ ఆఫ్ మంత్స్ క్రితం, ఇప్పుడు ఇది ఎలా ఉందంటే కుండ హీట్ చేయడం అంటే మంటలో కూర్చో నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలి. అలా ఉంది, ఇంకా వేరే ఆప్షన్ లేదు. దీనికి సర్టిఫికేట్ కోర్స్ కూడా లేదు. మంచి అల్లుడిని ఎలా సంపాదించాలి, ఎవడన్నా కోర్స్ ఇస్తున్నాడా అంటే ఎవడికి తెలియదు. మంచి అల్లుడు అంటే ఎవడో ఏదో గంతకు దగ్గ బొంతలు చేసి సంకలు గుద్దుకుంటారు, ఏముండదు వస్తుంది అంతా. వీళ్ళ ఫుడ్ గాడే వాళ్ళ ఫుడ్ గాడే వస్తుంది, ఒకరినొకరు బ్లఫ్ చేసుకొని. అదే ఇంతవరకు ఆ పర్సన్ దొరకలేదు. మనం లాస్ట్ టాక్లో అడిగినాం, ఎవరు పెట్టలేదు కామెంట్. నీకు ఐడియా ఉందా అది? అంటే నేను ఇంతవరకు ఎవరిని ఏం అడగలేదు. అది కరెక్ట్. ఒక్క వ్యక్తి గురించి నేను సెర్చ్ చేస్తున్నా. 1000 అబద్ధాలు ఆడిన ఒక పెళ్లి చేయాలన్నా ఆడెవడు అసలు? దయచేసి ఆ పర్సన్ ఉంటే నాకు చెప్పండి. ఎఫ్ఐఆర్ ఏముండదు, ఖాళీర కొడతాం అంతేవాడిని. ఆడెవడన్నా వాడు అలాంటి సామెత ఇచ్చిపోయి సమాజంతో నమ్మి నిజంగా చేస్తున్నారు. అది అప్పటికప్పుడు అబద్ధాలు చెప్తారు, మంచిగా తయారు చేపిస్తారు. అవ్వదు.
అవును అట్లయితే నత్తి ఎప్పటికి ఉంటుంది. ఎన్ని కుటుంబాలు అంటే నేను ఇట్లా కళ్ళు మూసుకుంటుంది, నాకు ఒక 10-15 కుటుంబాలు, ఆ 10-15 జంటలు, ఆ పెళ్లి చేసిన పెద్దలు అందరూ కనిపిస్తుంది. అనుకున్నాం కానీ ఇట్లా అవుతుందా, ఇట్లా ఇట్లా అయిపోయింది అని మెల్లగా చేతులు దులుపుకుంటారు. ఏం చేస్తాం ఇంకా భగవంతుడు అట్లా రాశాడు రాత, ఏం చేస్తాం? పిల్ల గుద్దాలి అసలు వంగబెట్టి, వాడుకో నువ్వు రాసి మళ్ళీ భగవంతుడి పేరు చెప్తావని చేయవలసింది అది. నేనైతే నిజంగా అలా ఉంటది చాలా మందికి, కానీ ఏమన్నలేరు. మంచి అయితే నాది, చెడ్డ అయితే దేవుని దబ్బా, అది క్లియర్. అది నేను చూసా చాలా మంది మధ్యవర్తి ఎవరైతే సంబంధం తెచ్చారో వాళ్ళని తిట్టగానే తిట్టినారు చాలా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక చిన్న నమ్మకం ఉంటుంది, అది స్క్రిప్ట్ రాయగానే మన వెంకన్నను దర్శించుకోవాలి. మా ఫ్రెండ్ కూడా వెంకన్న దగ్గర పోయిన తర్వాతనే నేను సినిమా స్క్రిప్ట్ రాస్తాను. వెంకన్న దగ్గరికి పోయిన తర్వాత నువ్వు నాకు చెప్పినావు, నేను అలాంటివి పట్టించుకోనని తెలుసు, నాకు చెప్పకు అవన్నీ. ఇప్పుడు ఇన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అంటే వెంకన్న దగ్గరికి పోయినా కూడా ఎందుకు ఫ్లాప్ అవుతాయి? హిట్ అయితేనేమో అది వెంకన్న నీ టాలెంట్, లేకపోతే ఫ్లాప్ అయితేనేమో ఏదో నేను తప్పు చేసిన, ఆ దేవుడు సరిగా చూడలేదు, ఇట్లా బక్వాస్. అది నీ దగ్గర స్కిల్ ఉంటే, నీ కాళ్ళు చేతులు మంచిగా డ్రైవింగ్ వస్తే మంచిగా వైజాగ్ వరకు వెళ్ళిపోతావు కారు వేసుకొని. దానికి దేవుళ్ళ దయ ఎందుకు? టైర్లో గాలి ఉందో లేదో చూసుకో, పెట్రోల్ ఉందో లేదో చూసుకో. ఇవి నేను తీసుకుపోయేవి ఇవ్వని కృప కాదు. సో మనం రెస్పాన్సిబిలిటీ మన చేతిలో తీసుకున్నప్పుడు ఆన్సర్స్ ఉన్నాయి. మనం డిపెండ్ అయిపోతే ఆన్సర్స్ లేవు. ఇప్పుడు అందుకే పేరెంట్స్ ఈగో. ఇప్పుడు ఒక అమ్మాయి కనుక నా పెళ్ళి నేను చేసుకుంటా అంటే తట్టుకోలేరు అసలు. ఈరోజు కూడా మేమే చేయాలి, నిన్న అయ్యే చేతిలో ఒక మేమే పెట్టాలి. ఇది ఏందో అసలు పెట్టినప్పుడు అది ఫెయిల్ అవుతుంది. చాలా మంది ఓపెన్ ఇప్పటికీ ఫీల్ అవుతారు. ఆవిడ వాళ్ళు ఆడ చేసుకున్నాడు కదా, లీడ్ చేసుకున్నాడు అప్పుడు అడిగాము కాదన్నారు. అదే ఇప్పుడు నన్ను చూస్తే తంతారు. అదే నేను ఎప్పుడు ఒక జోక్ చేస్తా, అంటే ఇది సరదాగా చెప్తున్నదే. ఇక్కడ ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు కదా, వీళ్ళ నిజమైన భార్య భర్తలు వేరే వేరే ఇళ్ళు ఉన్నారు. అంటే ఈమె భర్త ఎక్కడో పక్కింట్లో ఉన్నాడు, ఈయన భార్య ఎక్కడో పక్క ఊర్లు ఉంది. అంత మిస్ మ్యాచ్ చేసేసి పెళ్ళిళ్ళు. ఇది ఎట్టిందంటే ఇప్పుడు నీకు ఐఫోన్ ఇచ్చి శాంసంగ్ ఛార్జర్ ఇచ్చిపోయారు, వాడికి శాంసంగ్ ఫోన్ ఇచ్చి ఐఫోన్ ఛార్జర్ ఇచ్చిర్రు. సస్తున్నారు, దూరదలేదు. ఎట్లా చావాలి చెప్పు? అరే ఛార్జర్ గడ్డ మంచిగా ఉంది, ఛార్జింగ్ ఎక్కుతలేదు. నేను చూడలే చూడకుండా నా ఐడియాస్ నాకున్నాయి. అదే చెప్తున్నా నీకు, అల్టిమేట్ ఆన్సర్ ఒక్కటే. నీ మైండ్ నీకు తెలిస్తే రకరకాల సందర్భాల్లో, ఇప్పుడు నీకు కోపం వస్తుంది, ఎప్పుడైనా ద్వేషం వస్తుంది, లేకపోతే నీకు ఒక అసహ్యం కలిగింది, జుగుప్స కలిగింది, లేకపోతే ఒక నాశనం చేయాలనిపించింది, లేకపోతే ప్రతి ఒక్కరిలో తప్పులు ఎత్తుకులాడుతున్నావు. ఇట్లాంటి ప్రతి సందర్భంలో అందులో కొట్టుకుపోతాడు మనిషి. నిజమైన అన్వేషి ఎవడు? మొదటిసారి అలా వచ్చినప్పుడు వాడి యొక్క యాటిట్యూడ్ చూస్తున్నాడు, ఫస్ట్ టైం క్రాస్ చెక్ చేస్తున్నాడు, తద్వారా అది వెళ్ళిపోయింది. ఇప్పుడు వాడికి తెలుసు ఎలా మనిషి బిహేవియర్ ఉంటుంది. అందుకే యోగులు చూడగానే చెప్పేస్తారు. చిన్న భంగిమలో తెలిసిపోతుంది. అంటే నాకు తెలుస్తుంది. ఇది పూర్తి పర్సనల్. ఇది అంటే ఇది ఎవరికి క్రాష్ కోర్స్ కేసు నేర్పించదు. తెలుస్తుంది, నటన కూడా ఎటువంటి తెలుస్తుంది కదా, అంటే ఒక చిన్న భంగిమతో ఎలా తెలుస్తుంది. అదే అంటున్నా, తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మా వైలిన్ సార్ ఉన్నాడు, ఆయన ఇట్లా పెట్టుకుంటూ ఆయన ఫోన్ మాట్లాడుతుంటూ మొత్తం తిరుగుతూ ఉంటాడు. ఇది నేను ప్రాక్టికల్గా చూసి చెప్తున్నా, ఆయన పేరు తీసుకొని. నువ్వు వాయిస్తున్నావు, నువ్వు సరిగ్గా వాయించినంత వరకు అసలు ఆయన దిక్కే చూడ్డు. ఒక్క రాంగ్ నోట్ ఇట్లా చూసాడు అంతే. సార్ గూట్లే అంటాడు అంతే. ఎట్లా తెలుసు? మొత్తం వింటున్నాడు. ఒక్క చోట తెలుస్తుంది. ద వే యూ లుక్, ద వే యూ అట్టర్ ద ఫస్ట్ వర్డ్. నీ స్వభావాన్ని మర్చిపోయి నువ్వు చెప్పే మాటలు, నువ్వు అనవసరంగా మెచ్చుకోవడాలు, రకరకాల విషయాలు తెలుస్తాయి. అంటే వాట్ యు ఆర్ అండ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు నాకు రీసెంట్గా ఒక బంధువు ఫోన్ చేశాడు. భయ్ ఎలా ఉన్నావు? అమ్మ ఆరోగ్యం బాగుందా? చాలా గుర్తొస్తావా నువ్వు? ఎప్పుడు అనుకుంటాను నేను నీ దగ్గరికి రావాలని, కానీ 10వ రాలేను.
చాలాసార్లు అనుకుంటాను నేను నా భార్యని ఫోన్ చేయాలి. అలా ఒక 30-40 సెకండ్ తర్వాత నేను ఈ మధ్య డబ్బులు ఇవ్వడం మానేసా నేను అంతే అని ఊరుకున్నా. తర్వాత ఒక జెన్యున్ 30-40 సెకండ్స్ మౌనం ఉంది అక్కడ. యాక్చువల్ ఫోన్ దానికే చేసాను. అది తప్ప ఏ పిట్ట కథనే డబ్బులు మాత్రం ఇయ్యను. అంత కరెక్ట్ గా డబ్బులు అడగడానికి నాకు తెలిసిపోతుంది. నేను మస్తు దాదాపు 8 లక్షలు పోతే తెలిసింది అది. ఉత్తనే తెలియలే. I have invested 8 lakhs to understand the fraud. మనమంతా కరోడుపత్తిలే లాస్ట్ లా. నాకు ఇది జోక్ గుర్తొచ్చినాడు. ఆయన ప్యాకెట్ ఆడి లక్షాధికారి అయ్యాడు. గ్రేట్ యార్ అంటే ఒకప్పుడు కరోడుపతి. సో తెలుస్తుంది. ఎంతెందుకు బుచ్చారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటి జరిగింది. అది కొంచెం మిస్టీరియస్ ఉంది. నాకు ఫోన్ చేసి అర్జెంటుగా రా ఒకసారి అంటే పోయిన తర్వాత నాతో మాట్లాడలేదే. అంటే ఇది నా లైఫ్లో జరిగింది. ఇదేం రామకృష్ణ పరమహంస వివేకానంద మధ్యన జరిగింది కాదు. ఒక సాదా సీదా ఇద్దరు అంటే వాళ్ళంతా గ్రేట్ పీపుల్ చరణ్ మామూలు పర్సన్, నేను మామూలు పర్సన్. పోయిన తర్వాత నాతో మాట్లాడట్లే. నేనేం పట్టించుకోలేదు. ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, నాకే సంబంధం. ఏదైనా ఇష్యూ ఉంటే నాకు చెప్తాడు కదా ఆయన. అంతలో మేడం చూసి బుచ్చారెడ్డి రమ్మని చెప్పి పిలిచి మాట్లాడేదంటే మహబూబ్నగర్కి 4 times వచ్చి నన్ను కలవకుండా వెళ్ళిపోయాడు. నాకు కోపంగా ఉంది కొంచెం. ఆయన అప్పటికే పెరాలసిస్ ఉంది. ఆయనకి నా గురించి చెప్పే ఏ నాథుడు లేడు. నాకే అసలు మహబూబ్నగర్లో ఫ్రెండ్సే లేరు. ఇల్లు తప్ప నేను ఎక్కడికి పోను. తద్వారా నా గురించి ఇన్ఫర్మేషన్ అతని దగ్గరికి వెళ్ళే అవకాశం. అప్పుడు ఆ మేడం అన్నది, లేదు బుచ్చారెడ్డి, కాంతి వస్తే ఖచ్చితంగా నిమిషమైనా నన్ను కలిసి వెళ్తాడు, అది తెలుసు నాకు. కానీ సార్ 4 సార్లు వచ్చి కూడా నన్ను కలవకుండా పోయాడు. నిజమా కాదా కనుక్కుంటే నేను నిజమే. నీకు ఎట్ట తెలుసు బుచ్చారెడ్డి అని అడిగింది. ఆబ్వియస్ కదా. అంటే బుచ్చారెడ్డి చెప్పాడు, నా పరిధిలో కొంతవరకు నాకు తెలుస్తుంటుంది ఈ మధ్యన. ఇంకా దానికి ఎక్స్ప్లెనేషన్ లేదు. కాంత్ ఏమిటో, ఎక్కడున్నాడో, ఏం ఆలోచిస్తున్నాడో నాకు తెలుసు. మిగతా ఏవి తెలియదు నాకు. కాంత్ గురించి తెలుసు. ఇది ఎట్లా తెలుసు? నేనేం ఆశ్చర్యపోలే. నాకు తెలుసు బుచ్చారెడ్డి సార్ దగ్గరికి ఎందుకు పోలేదు. ఆయన నాకు అవకాశం ఇస్తే చెప్పలేదు అంతే. అది ఆయనకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. ఇంకొకసారి గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇది మన సబ్జెక్ట్ కాదు కానీ కొన్నిసార్లు తెలుస్తాయి. నేను ఆశ్చర్యపోయిన ఇన్సిడెంట్ ఇది. ఇట్లా నేను మా అన్నతో మాట్లాడుతున్నా, ఎవడన్నా ఒక వ్యక్తి మంచిగా జీవిస్తే అతని చుట్టూ అట్లీస్ట్ మరణించే సమయంలోనే అతని అనుభవాలు తెలుసుకోవడానికి చుట్టూ జనాలు చేరతారు. అదే ప్రమాణం రా అంటే అది అట్లా అంటుంటుంది. నాకు బుచ్చారెడ్డి గుర్తొచ్చింది. మరి బుచ్చారెడ్డి ఇప్పుడు మరణ సమయంలో ఒక్కరు రావడం లేదే అంటే ఇతను మంచి మనిషి కాదా అంటే నేను చెప్పిన స్టేట్మెంట్ ఉల్టా ఉంది అక్కడ. నాకు అసలు అంటే జెన్యున్ పర్సన్, నాకు నేనన్న స్టేట్మెంట్ నాకు ఉల్టా కనిపిస్తుంది అంత. ఇప్పుడు ఏం చేయాలి? నాకు నిద్ర పట్టట్లేదు. నేను మా అన్నతో అంటున్నా, ఇట్లా ఎందుకు నేనన్నాను, ఇప్పుడు దానికి అంత విపరీతంగా అనిపిస్తుంది ఈ మనిషి. నేను చెప్పిన స్టేట్మెంట్ ఫిట్ అవుతుంది అక్కడ. ఇప్పుడు ఓషో ఉన్నాడు, కొన్ని వేల మంది జనాలు ఉన్నారు, పరమహంస వేల మంది, రమణ తాత. ఇతను కూడా అట్లాంటి ఒక వ్యక్తి. మరి ఎందుకు మరి ఎవ్వరు అతని దగ్గరికి రావట్లేదు? ఇతని అనుభవాలు ఎందుకు జనాలకు వద్దు? ఇది ఒక 2-3 days గడిచింది. ఇంకా నాకు బర్దాష్ కాలే. మా అన్నకు చెప్పిన పోయి ఈ విషయం అడుగుదాంపా హెచ్ఆర్రెడ్డిని అంటే క్లియర్ చేసుకోవాలి. నాకు నిజంగా డిస్టర్బ్ అయినా. అంటే ఆ సమయంలో ఎవరెవరు ఉండాలి కదా పక్కన. ఆయనకు ఎంతో జ్ఞానం ఉంది, తను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. అంటే ఎవ్వరు దగ్గర ఉండరు. గుళ్ళో దీపంలాగా ఒక్కడే ఉంటాడు. పోయిన తర్వాత ఆయన పడుకున్నాడు, లేపి కూర్చోబెట్టాడు మేడం. మా అన్న పక్కన కూర్చుని ఆయన ఎప్పుడు నన్నే చూస్తాడు. ఇట్లా కూర్చున్న తర్వాత 1 సెకండ్ అన్నాడు, నేను ఇలా ఉండటానికి కారణం నేనే. నాకు మనుషులతో ఉండొద్దని నిర్ణయించుకున్నాను అది అన్నాడు. నేను అడగనే లేదు అసలు అలాంటి కాంటెక్స్ట్ లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం అడగకముందు ఎవరు చెప్తున్నారు అన్నాడు. చెప్పేశాను అంతే.
అంత ఎగ్జాక్ట్ గా అంతే. ఇప్పుడు ఇలాంటి నేను చూసిన నీమ్కరళి బాబా లైఫ్లో చూసిన రిచర్డ్ డాఫ్లెట్ అలా ఇలాంటి సంఘటనలు నేను చూశాను. ఇప్పుడు నేను ప్రత్యక్ష సాక్షి. నేను ఇది మిరాకిల్ అనట్లే. కొందరికి ఒక రకమైన మానసిక క్షేత్రంలో సంబంధం ఉంటుంది, అన్నీ తెలుస్తాయి అని కాదు. బేసిక్ థింగ్స్ అన్ని విషయాల్లో తెలుస్తాయి. ఇప్పుడు ఫుడ్ విషయంలో నువ్వు నిరంతరం ఫుడ్ని చూస్తున్నందుకు ఇట్లా చూడగానే కూర మంచిగా ఉందా లేదా చెప్పుకోవాలి, ఎట్లా తెలుస్తుంది? ఎక్కువ అసోసియేషన్ ఉంది. సో మనుషుల్ని కూడా ఎక్కువ గమనించాలి. బాడీ లాంగ్వేజ్, మాట తీరు, ఎలా పలకరిస్తారు, వాటి మీద దృష్టి పెట్టట్లేదు మనం. ఓన్లీ మోసపోతున్నాం, బాధపడుతున్నాం. ఇంకో సామెత ఉంటుంది, నన్ను అడిగారు, కాంతి గారు మిమ్మల్ని ఎవరన్నా మోసం చేశారా అంటే, చాలా మంది చేశారు కానీ నేనే మోసపోలేదు. చాలా మంది చేస్తారు నన్ను మోసం, కానీ నేను మోసపోను. నేనంటే కొన్నిసార్లు తెలిసి నేను కావాలని డబ్బులు ఇస్తాను. ఇవి నువ్వు చెప్పేదంత అబద్ధము, నువ్వు చెప్పినంత నేను నమ్మట్లేదు, కానీ మనిషికి కొన్ని అవసరాలు ఉన్నాయి. ఇది నేను చెప్తాను. నాకు డబ్బు విషయంలో ఎక్స్టెంట్ క్లారిటీ ఉంది. ఎవరైనా అడగొచ్చు, నేను ఎలా తప్పించుకోవాలో నాకు లీగల్గా తెలుసు. తర్వాత ఎలా నేను ఏం చేస్తే అసలు డబ్బులు అడగరు, పారిపోతారు, అది కూడా తెలుసు. ఐ హ్యావ్ మై వేస్. తప్పదు, అందరు మనుషులు ఉండాలి కానీ న్యూసెన్స్ ఉండొద్దు. అది ఎట్లా నేను ఏదో అడుగుతాను. సో డౌట్స్ ఎందుకు రావనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడదాం. సరే మరి. సో ఒకటి కంక్లూడ్, ఒక నిమిషం. సో రైట్ పర్సన్ని కనుక్కోవాలంటే నువ్వు రైట్ పర్సన్ అయినా. అంటే ఇప్పుడు చీట్ చేసే వాళ్ళు వస్తున్నారంటే ఆల్రెడీ మనం నువ్వు అవన్నీ నీళ్ళు పలకాలి ఎక్కడ, ఎందుకంటే హ్యూమన్ ఎవల్యూషన్లో ఇవన్నీ నీళ్ళు టచ్ అయ్యి ఉన్నాయి. సో నీ అబ్జర్వేషన్ నిన్ను కాపాడుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోని సార్, ఒకరేమో అంటే వాళ్ళ నుంచి అఫ్కోర్స్ నువ్వు అన్నట్టు ఎంత కొంత ఎక్స్పెక్టేషన్ తోనే ప్రాబ్లం వచ్చింది. అంటే ఇక్కడ నేను ఒక చిన్న ఒక మాట వేసిన తర్వాత నువ్వు కంటిన్యూ చేయి. సో ఇప్పుడు వాళ్ళు రాంగ్ పర్సన్స్ కాదు, నీకు సెట్ అవ్వలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ డ్రెస్సు నీది 11 నెంబరు, 13 నెంబర్ ఇచ్చారు, డ్రెస్ బాగాలేదా, నీకు సెట్ కాలేదా? కానీ అందరూ అంటారు ఈ డ్రెస్ బాగాలేదు, ఆ డ్రెస్ బాగాలేదు, ఈ డ్రెస్ బాగాలేదు. ఇంత తప్పు వ్యాఖ్య ఇది. ఆ డ్రెస్ బాగుంది, నాకు సెట్ కాదు, ఆ డ్రెస్ ఇది నువ్వు అనాల్సిన పద్ధతి ఇది. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, సచ్ ఏ బ్యూటిఫుల్ పర్సన్, కానీ మా ఇద్దరు ఫ్రెండ్షిప్ సెట్ అవ్వదు, ఇది నువ్వు చెప్పవలసి. సో పర్సన్ని కించపరచకు, మన ఇద్దరి మధ్యన కుదురుతుందా కుదరదు అది మాత్రమే చెప్పు. ఇప్పుడు అమెరికాలో ఇలా చేస్తారు చాలా మంది. అంటే వాళ్ళని కించపరచాలని కాదు, వాళ్ళు అలా చేయడానికి కారణం నేనేనా అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, సంథింగ్ ఏదో రిలేషన్, నువ్వు జెన్యూన్ గా ఉన్నావు. రెండు పదాలు ఉన్నాయి, ఇంటెన్షనల్, యాక్సిడెంటల్. యాక్సిడెంటల్గా చాలా జరుగుతాయి, అక్కడ నువ్వు వివేకంతో అంగీకరించాలి. ఇట్లా ఇట్లా పోతున్నా నీళ్లు పడ్డాయి, నీ కళ్ళు ఉన్నాయి, అప్పుడు నీ అమ్మ కనిపిస్తలు అని అరిచే బదులు ఒక్క క్షణం చూడు, ఇన్సిడెంటలా యాక్సిడెంటలా? యాక్సిడెంట్లు అయితే ఏమనకు, తుడుచుకో, అసలు ఏం చెప్పనే వద్దు. యాక్సిడెంట్లు అయితే ఇన్సిడెంట్లు అనుకో, ఓ రాడు పెట్టుకొని తీసి పై వల్ల కొట్టు చెప్తున్నా. అంటే అది కొట్టమని కాదు, ఇన్సిడెంట్లు కాబట్టి యూ కెన్ టేక్ ఇట్ కాల్. అంటే ఆ వ్యక్తి అలా ఎందుకు చేశాడో నువ్వు నిర్ణయం తీసుకోవచ్చు. సో చాలా మంది విడిపోవడానికి కారణం ఇన్సిడెంటల్ కాదు, యాక్సిడెంటల్. అంటే అనుకోకుండా జరిగింది, దాన్ని నువ్వు చాలా గట్టిగా పట్టుకున్నావు. రిపీటెడ్గా జరిగితే అదే తప్పది చెప్పాలి కదా నువ్వు. అంటే నెక్స్ట్ టైం ఇలా గనక అంటే రియలైజ్ అయ్యి తిరిగి రావడం కూడా చూసాను. అది వస్తారు. ఎందుకంటే మనుషులకి మనుషులతో అవసరం ఉంది. నువ్వు ఎంత కాదనుకున్నా నువ్వు ఈ మనిషిని వదిలేస్తే ఇంకో మనిషిని పట్టుకోవాలి, ఈ మనిషిని పట్టుకుంటే ఇంకో మనిషిని. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఎప్పుడు పొడుగు జడు ఉన్న అమ్మాయిని లవ్ చేస్తాడు. సో ఆ అమ్మాయితో ఫెయిల్ అయింది, బ్రేకప్. మళ్ళీ నేను ఇంకో గర్ల్ ఫ్రెండ్ కావాలి, మళ్ళీ పొడుగు జడు అమ్మాయిని చూస్తున్నాడు. సో ఒక 6-7 దాటిన తర్వాత 5వ అమ్మాయిని 6వ అమ్మాయిని పొడుగు జడు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అది పెటాకులైంది, పెద్ద పెద్ద గొడవలైంది, తలకాయ నొప్పి అయింది, డైవోర్స్కి అప్లై చేశాడు. అది ఆ అమ్మాయి డైవోర్స్ ఇస్తలేదు, సస్తున్నాడు. నెక్స్ట్ మళ్ళీ ఇంకా డైవోర్స్ వస్తుందని తెలిసిన తర్వాత నాతో అన్న మాట ఏంటంటే, నేను ఇంతసేపు జడం చూశాను కానీ బుర్రం చూడలే అన్నాడు. కానీ ఎంత అనుకున్నా జడుంటేనే నచ్చుతుందిరా నాకు అన్నాడు. అన్న సావు అంతే, వేరే ఆప్షన్ లేదు. సో మనిషి ఉన్న చోట కాన్ఫ్లిక్ట్ ఉంది, నేనే చెప్తున్నా.
నా లైఫ్లో నన్ను మోసం చేసే వాళ్ళు వచ్చారు, నమ్మక ద్రోహం చేసే వాళ్ళు వచ్చారు, నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. నేను వాళ్ళని ఎప్పుడు కించపరచను, వాళ్ళని ద్వేషించాను. నేను వాళ్ళతో ఏ పని పెట్టుకోను. అందులో తప్పేం లేదు కదా. ఒక ఫ్రెండ్ నాతో పని చేయించుకొని డబ్బులు ఇవ్వలే. నాకు నిజంగా డబ్బులు లేని రోజులు 2 రాత్రులు జేఎన్టీ హాస్టల్లో పని చేస్తే అంతా అయిపోయింది, రావు. సో డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు నేను అడిగితే తర్వాత ఇస్తాను, ఎల్లుండి ఇస్తానన్నా, అట్లేం లేదన్నా. అన్న బాగున్నావు అన్న, డబ్బులు నాకు అది డబ్బులు కావాలి, లేదా పుస్తకాలు కొనుక్కోవాలి, స్కెచ్లు కావాలి. సో ఒక 1.5 మంత్ గడిచింది. నాకు అర్థమైంది నా 2 రోజులు పోయింది టైం. దాంతోపాటు మనశ్శాంతి బాయే. ఒక బెగ్గర్ లాగా నాకు చూస్తున్నా నేను, అంటే చెప్పేది కదా, నేను గమనించే స్థితిలో ఇవన్నీ జరిగినాయి. నేను దాంట్లో కొట్టుకపోలేదు. అంటే వాడు ఏం జరుగుతుంది, వాడు నేను ఎందుకు బాధపడుతున్నా అంటే వాడు ఇస్తాన టైంకి ఇవ్వడం లేదు. అసలు దీన్ని ఎట్లా కట్ చేయొచ్చు ఆలోచించి నాకు థాట్ వచ్చింది. నేను అక్కడే కూర్చొని ఎదురు చూస్తున్నాను వాడి కోసం. ఇప్పుడు నా థాట్ ఇంప్లిమెంట్ చేయొద్దు. ఇప్పుడు నువ్వు ఆ ఫ్రెండ్ ఒకసారి షేక్ అండి, అదంతా షేక్ అండి, ఏమన్నా షేక్ అండి ఇస్తాను, ఒక ఎక్సలెంట్ షేక్ అండి తెలుసా అడిగేం అర్థం కాలే. ఈ షేక్ హ్యాండ్ అంటే ఇక జీవితంలో మన ఇద్దరం కలిసి పని చేయడం లేదు. రెండోది, నువ్వు ఇచ్చే డబ్బులు నాకు వద్దు, ఓకే. కానీ నాకు ఒక క్లారిటీ వచ్చింది, ఎంత గొప్ప ఫ్రెండ్ అంటే నీతో ఉంటే బాగుంది, నీతో టీ తాగితే బాగుంది, నీతో సినిమా కబుర్లు చెప్తే బాగుంది, పాలిటిక్స్ బాగుంది, పని బాగలేదని తెలుసుకోండి. ఈనాటికి పని చేయలేదు తను. నాకు ఎన్నోసార్లు ఫోన్ చేస్తాడు, అందన్నా చేద్దామన్న ప్రాజెక్ట్ ఉంది, వేరే వాళ్ళతో చేసుకో, మన ఇద్దరికి పని వద్దుగా, డబ్బులు వస్తే వద్దు నాకు, నీ ద్వారా డబ్బు కానీ నీ ద్వారా పని కానీ వద్దు, బట్ ఐ వాంట్ యూ యాజ్ ఎ ఫ్రెండ్ ఫర్ ఎవర్, టాటా బై బై. బేసికల్గా వాడు వద్దు నాకు, అది నేను చెప్తున్నా. అయితే ఇలాంటి చిన్న ఇంప్లిమెంట్ నేను నా లైఫ్ లో నాకు తెలియకుండానే చేశాను. ఈసారి తెలిసి చెయ్యి. కాకపోతే అందులో చిన్న మిస్టేక్స్ ఉన్నాయని ఇప్పుడు చిన్న అట్లా. ఇప్పుడు నేను ఎవరి నుంచి ఏమి ఆశించను కనుక నాకు ఎవరితో గొడవలు కావు, ఇదొకటి. ఒకవేళ ఆశిస్తే ఆ వ్యక్తి ఎవరో తెలుసుకొని నేను చర్చ కలుపుతాను తప్ప అన్కాన్షియస్ కాన్వర్జేషన్స్ ఉండవు. అదర్వైజ్ యూ సఫర్, అంటే నిరంతరం చచ్చిపోతావు ఈ మనుషులతో. సో ఇలా కనుక నీవు ఉంటే కొన్ని వేల మందితో ఉన్నా ప్రాబ్లం లేదు. నేను ఇంప్లిమెంట్ చేసిన అమెరికా వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో హోస్ట్గా ఉన్నా. నేను వెళ్ళిన తర్వాత చేసిన ఫస్ట్ పని, నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, వాళ్ళు గుడ్ మార్నింగ్ కాంత్ అంటే 9:30, 10కి లేచారు. నేను చెప్పాను నేను 4:35కే లేచాను, కోడిలాగా ఎదురు చూస్తున్నాను మీకోసం. సో మీరు అమెరికా అంతా చూపించొద్దు, నాకు ఒక్కటి చూపియండి, దగ్గర రండి ఒకసారి, షేక్ హ్యాండ్ ఇవ్వండి ఒకసారి, కిచెన్ చూపించి నన్ను వదిలేయండి. అమెరికా వచ్చిన ఫస్ట్ డేనే నేను పస్తులు ఉంది మీ వల్ల. ఇది ఎక్కడ హోస్ట్, ఇది అది కాదు, ఇది నేను గెస్ట్ కాదు, మీరు హోస్ట్ కాదు, మనంతా గోస్ట్లో. కిచెన్ నేను చెప్పిన, ఒకవేళ మీరు కిచెన్ నాకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే, ఎందుకంటే మీరు నాకు ఫుడ్ చేసి పెట్టడం అంత అయ్యే పని కాదు. నాకు ఆకలినప్పుడు నేను తిని వండుకునే టైప్, నేను ఇట్లా కాదు. నేను ఫీల్ అయితే హోటల్ ఉంటా అన్న, నాకు ఏం హోమాటం లేదు, చెప్పే పద్ధతి ఉంది, బేవకూఫ్ అట్లానే అనలేదు. అంటే లేదా నేను ఒక టైమింగ్ ఇస్తాను, దాని ప్రకారం పెట్టండి. సో అది కుదరదు, ఎందుకంటే మీరు ఇద్దరు ఎంప్లాయీస్, అయ్యే పని కాదు. ఈ 5 days నేను వండి పెడతా, తినండి, నచ్చింది వండి పెడతా అంతే. 2 నిమిషాలు ఇట్లా మొహాలు చూసుకున్నారు, లెట్స్ గో టు కిచెన్ అని తీసుకెళ్ళారు. నేను హాయిగా, నేను చెప్పాను ఎక్కడ వస్తువులు అక్కడే పెడతా, ఎప్పుడైనా మిస్ప్లేస్ అయితే ఫీల్ అవ్వకండి, నేను వెళ్ళిన తర్వాత సర్దుకోండి, నథింగ్ ఇంటెన్షనల్, కావాలంటూ ఏది చేయను, ఇది మీకు ఓకే అయితే వాడుకుంటాను, లేకపోతే పక్కన మోటలు తీసుకొని అప్పుడప్పుడు వచ్చిపోతారు, రోజు 1 గంట సేపు. మీరు ఏ నిర్ణయం తీసుకొని నాకు 3 minutesలో చెప్పారు. నాకు ఎక్కడ ఇంతవరకు కాన్ఫ్లిక్ట్ ఇలా చెప్పడం వల్ల అందరూ భయపడుతున్నా, చెప్తే ఏమనుకుంటారు, ఏమనుకుంటే అని ఆలోచిస్తూ పోతే నువ్వు లైఫ్ని మిస్ అయిపోతావు. ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఎందుకు ఆవిష్కరించగలడు తెలుసా? అంత గొప్ప థియరం ప్రపంచంలో, సైన్స్లో. అతను ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ థింకే చేయాలి, వచ్చేసింది టయానికి, అందుకని దాని గురించి ఆలోచించగలిగాడు. అట్లా కాకుండా బ్రేక్ఫాస్ట్ ఎదురు చూస్తున్నాడు, థియరీ ఆఫ్ రిలేటివిటీ ఎప్పుడో వెళ్ళిపోతుంది గంగల. సో నా లైఫ్లో సక్సెస్ అంటే ఏదో నేను డిఫైన్ చేస్తుంది, నా డెఫినేషన్. అసలు నీవు ఎవ్వరికీ ఏమీ చెప్పకుండా, ఒక్క మాట మాట్లాడకుండా అన్ని పనులు జరగాలి నీ లైఫ్లో, దెన్ యు ఆర్ సక్సెస్ఫుల్. ఇప్పుడు నేను అది సాధన చేస్తున్నది నా చర్మదశలో. ఇప్పుడు నేను ఇట్లా చెప్తా,
ఇట్లా చేతులు ఇట్లా కడుక్కుంటున్నా, ఇట్లా వచ్చి కూర్చొని ఇట్లా పెడితే ఎవడో ప్లేట్ తెచ్చి పెట్టారు ఇట్లా. అంటే అంత అంత ఆర్గానిక్ వర్క్ జరుగుతుంది. అర్థమైంది నీకు? ఇట్లా టీ షర్ట్ మార్చి ఇట్లా ఇట్లా అదే లోపు కింద యోగా పెట్టేసేవాడు ఎవడో. అట్లాగే వాయిస్ వర్స, వాళ్ళకి ఏదైనా కావాల్సింది నేను చేస్తున్నా, అడగక్కర్లే. అంటే నీకు ఇంతకాలం బతికిన తర్వాత కూడా ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇట్లాంటి వాళ్ళ మధ్యన మానవ సంబంధాలు ఎప్పటికీ సరిగ్గా ఉండవు. ఇదంతా ఏదో అవసరాల కోసం కలిసి ఉంటున్నారు. నిజమైన లవ్లా పాడ అంతా వద్దు.